నారాయణ రెడ్డి గారు నారాయణ భట్టు లాగా సక్సెస్ అవుతుంది. నారాయణ భట్టు గారి లాగానే చేదోడు ఉంటుంది వాళ్ళకి. అంటే ఏదైనా కార్యక్రమం జరిగితే పుష్కరకాలంగా చూస్తున్నాను, వారు కూర్చోరు, బాధోడు మాట సరిగ్గా చేస్తుంటారండి. ఈ రెండు చేశారని చెప్తున్నా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చేసినటువంటి వ్యక్తి దాదాపు 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. 60 దగ్గరికి మాకు 64 మా ఇద్దరు థర్డ్ క్లాస్ అనుకోండి. థర్డ్ క్లాస్ అంటే 7 తీసేస్తే చాలు అంతే. 7 ఏళ్ళు తీసేయాలి. మీరు మాట్లాడే గంగాధర్ వారు మాట్లాడుతున్న కొంచెం భయపడ్డాను. ఏంటంటే నేను శరత్ చంద్ర గురించి ఒక ఆలోచన వచ్చిందా. ఇదివరకు నేను వారు ఇమ్మడోలు గారు మాట్లాడినప్పుడు వచ్చాను. అప్పుడు వారు విన్నాను. మనకు ద్వాదశాదిత్యులు ఉంటారు కదా, షరత్తు ద్వాదశ షరత్తులు ఉంటాయి. ఆ షరత్తు ఒకటే ఉంటుంది, కానీ ద్వాదశ చంద్రులు ఉంటారు. అలా శరత్చంద్రుడు చాలా ప్రధానమైనటువంటి యుద్ధాలు చేయాలన్నా ఏదైనా ప్రేమించాలన్నా దేనికైనా షరత్తు అనుకూలమైనటువంటి. కాబట్టి వారు ఇంత వెలుగుతున్నారేమో. శరత్చంద్ర నామ సార్థక్యమైందని అనిపిస్తూ ఉంటుంది. వారి రచన 1976 ఆ ప్రాంతంలో మా బంధువు ఇస్క శ్రీనివాస్ గారు ఉండేవారు ఇక్కడ. ఆయన ఏం చేశాడంటే ఒక పుస్తకం ఇచ్చారు. 76 అంటే నేను 6-7 చదువుతున్నాను. అప్పుడు మా తాతకి ఇచ్చాడు ఆయన, వాళ్ళ ఇంటికి పోతుంది. ఈయనకు నవలలు ఎక్కువ లేదు కానీ రచన చదివేవాడు. పుస్తకాలు చదువుతాడని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చేవాడికి ఉండాలి ఏం చదువుతాడు ఇష్టం, కానీ అది నా చేతికి వచ్చింది. అది నేను ఎండాకాలం సెలవు ఉన్నా ఎప్పుడో మొత్తానికి చదువుతుంటే రోజు 5-6 పేజీలు అట్లా చదువుతుంటే. శేష ప్రశ్న ఇప్పుడు వారు చెప్పారు, కావేరి చట్టోపాధ్యాయ గారు చెప్పారు. శేష ప్రశ్నలో ఇప్పటికేంటంటే జీవితంలో అంత అద్భుతమైన రచన నేను మళ్ళీ చూడలేదు. విశ్వనాథ రచనలో కొత్త కనిపించిన తీక్షణమైనటువంటి భావాలు అవి. అందులో ఆశుతోష్ ముఖర్జీ గారని ఉంటారు, ఆశుతోష్ బాబు, ఇంకొక 2-3 పాత్రలు. ఆశుతోష్ బిడ్డ ఉంటుంది. వీళ్ళందరూ ఒక ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు సమాజం గురించి బాగా చర్చలు చేస్తుంటారు. ప్రతిరోజు చేసే చర్చలు కాకుండా అనుకోకుండా ఒకసారి ప్లేగు వస్తుంది కలకత్తాలో. వచ్చినప్పుడు వాళ్ళు అన్ని వీధులలోకి వెళ్ళి సేవ చేస్తుంటారు. చేస్తే మధ్యలో కొందరు జబ్బు పడడం, కొందరు చనిపోవడం కూడా జరిగింది. ఇది మెంబర్స్, పాత్రదారులు. ఈమె శృంగారం కూడా ఎవరు ఆశుతోష్ గారి బిడ్డ అంటే ఆమె కూడా అందులో పాల్గొంటుందంట. బిడ్డ కూడా ఈ సమావేశాలలో పాల్గొంటుంది, చర్చిస్తూ ఉంటుంది. అంటే ఎవరైనా ఒకరిని ప్రేమించినట్టు కనిపిస్తూ ఉంటుంది. అది అమలిన శృంగారం లాగానే కనిపిస్తుంది. రేపటిలో అమలిన శృంగారం లాగా కనిపిస్తుంది. నేను పూర్తి నవల చదివినప్పటికీ అందులో బాగా ఆశుతోష్ బాబు గారి ఏంటంటే సంఘ సంస్కార భావాలు కలిగినట్టు. ఈమెనేమో దాన్ని ఆచరించేటువంటి బిడ్డ. ఇంకో 3-4 యువకులు ఉంటారు. వాళ్ళందరూ చేసేది ఏంటంటే ఆ సమాజ సంస్కారాన్ని, సమాజానికి సేవ, సంస్కారము సేవ రెండు అందించినటువంటి నవల శరత్చంద్ర గారు. అందులో పాల్గొనడానికి నేను రావడం, వారు ఆహ్వానించడం చాలా సంతోషకరం. శరత్చంద్రుడు ఎప్పటికైనా మనకు శరత్చంద్రుడే కాబట్టి వారి రచనలన్నీ ఇంకా వెలుగొందాలని, వారి సిల్వర్ జూబ్లీ వెండి పండుగ నాడు చక్కగా కవులందరినీ గౌరవించాలని చేద్దాం.